హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. సో మనకి నిన్నైతే ఒక న్యూస్ ఏదైతే హల్చల్ చేస్తుందని అనుకున్నామో నిన్న నైట్ అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్లో మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది. దసరా మూవీని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నాని గారు, నేచురల్ స్టార్ నాని గారు సమర్పకుడుగా ఉన్నారు ఈ ఫిల్మ్కి. అండ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అంటే ఏదో శ్రీకాంత్ ఓడెల ఏదో చిరంజీవి గారిని రీడిఫైన్ చేస్తారు, లేకపోతే చిరంజీవి గారికి ఏదో బెస్ట్ స్టోరీ ఇచ్చేస్తారు అని ఇంత హోప్స్ అయితే లేకపోయినా స్టిల్ దసరా మూవీ చాలా చిన్న స్టోరీ. సీరియస్గా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీ, కరెక్ట్గా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీ అంతే. ఒకవైపు ఫ్రెండ్ మీద ఉన్న లవ్, ఇంకో పక్క చిన్నప్పటి నుంచి ఇష్టపడిన అమ్మాయి. సో ఈ స్టోరీనే లింక్ చేశారు. ఆపోజిట్లో ఒక రావణాసుడు కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని అంత పవర్ఫుల్గా చూపించకపోయినా స్టిల్ పవర్ఫుల్ అన్నట్టుగానే చెప్పారు మనకి నెరేషన్లో. సో సో బట్ అంత చిన్న స్టోరీని కూడా అంత స్కేల్లో చాలా బాగా చూపించాడు మన శ్రీకాంత్ ఓడెల గారు. సో నాకైతే హోప్ అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నాని గారితో ఆల్రెడీ సెకండ్ మూవీ స్టార్ట్ అయింది, ది ప్యారడైజ్ అనే మూవీ. అది హైదరాబాద్ బేస్లో అంటున్నారు. బట్ చిరంజీవి గారి మూవీ పోస్టర్ నిన్న రిలీజ్ అయింది. అండ్ హ్యాండ్ చిరంజీవి గారిది కాదు, మేబీ మూవీ టీంలో ఎవరో ఒకరు నిల్చొని అది మొత్తం చేయికి బ్రాస్లెట్స్ ఉండి మొత్తం బ్లడ్ వస్తూ, సో పోస్టర్ అయితే చిరంజీవి గారు దీనికి రారేమో అనుకున్నాను. బట్ పోస్టర్ హ్యాండ్ చిరంజీవి గారిదే. బట్ ఎవరో క్వశ్చన్ వేస్తే బ్రాస్లెట్స్ మాత్రం నాని అన్నదే అని చెప్పి కొంచెం జోక్లా కన్వర్ట్ చేశారు. బట్ స్టిల్ మీ అబ్జర్వేషన్ బాగుందని నిజం. బట్ చిరంజీవి గారితో ఆల్రెడీ పోస్టర్ షూట్ కూడా చేశారంటే ఈ ఫిల్మ్ కొంచెం గట్టిగానే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా నాని గారి మూవీయే అవుతుంది షూటింగ్ శ్రీకాంత్ గారి డైరెక్షన్లో. సో ఈ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఏదో ప్లాన్ చేశారంటే ఏదో కొంచెం లార్జ్ స్కేల్లో, అంటే యాక్షన్ మూవీ, ఇది ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పారు. అండ్ హింసలో శాంతిని వెతుక్కుంటాడు అని తన కథానాయకుడి కోసం పోస్టర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారు ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఆఫ్టర్ సైరా నరసింహారెడ్డి, అంటే సైరా నరసింహారెడ్డి కోసం చాలా కష్టపడ్డారు అని అనిపించింది. మళ్ళీ దాని తర్వాత అంతా వాల్తేరు వీరయ్య ఇవన్నీ ఓకే అయినప్పుడు కూడా శ్రీకాంత్ ఓడెల అంటే జస్ట్ 2 ఫిల్మ్స్ ఓల్డ్ డైరెక్టర్. అండ్ ఆ 2 ఫిల్మ్స్ కూడా కొంచెం రా అండ్ రస్టిక్ గానే సెకండ్ ఫిల్మ్ కూడా తను రా అండ్ రస్టిక్ గానే తీస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. సో చిరంజీవి గారిని కూడా ఆ రా అండ్ రస్టిక్ గా చూపిస్తే మాత్రం దిస్ విల్ బి బిగ్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్ నేను కోరుకున్నది ఇదే. బట్ స్టోరీ ఇంకొంచెం చిరంజీవి గారికి ఎప్పుడైనా స్టోరీ కొంచెం టైట్ గా ఉండి అందులో పర్ఫార్మెన్స్ స్కోప్ ఇస్తే పక్కాగా చిరంజీవి గారు ఆ ఫిల్మ్ని ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడతారు. సో శ్రీకాంత్ గారు అది చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మాత్రం చాలా మంచి న్యూస్ వచ్చింది. అండ్ పుష్ప 2 రేపే రిలీజు, అంటే ఇవాళ నైట్ 9 నుంచి ప్రీమియర్స్ పట్టడం స్టార్ట్ అవుతాయి. అండ్ పుష్ప 2 హైప్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎలాగుంది, ఓవరాల్ ఇండియాలో ఎలాగుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో శ్రీకాంత్ ఓడెల అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.